హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసేయండి. ఈ రెసిపీ వచ్చేసి గోట్ బ్రెయిన్ ఫ్రై, బేజా ఫ్రై అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, బేజా అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇదైతే మనం ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకొని మనమైతే ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. చాలా చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఎగ్ కర్రీ లానే ఉంటుందన్నమాట. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని మసాలాలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీస్, ఒక చిన్న ఆనియన్, ఇది కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకు వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలన్నమాట. చాలా చిన్నగా కొంచెం తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం పసుపు కూడా వేసేసి ఇంకా కొంచెం మొత్తం అంతా ఫ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. తర్వాత ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత బేజా వేసిన తర్వాత ఇంకా ఏం వేయొద్దనమాట. లైక్ ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఇవి మసాలా పౌడర్ అంతే తప్పితే ఇంకా వేరేటి ఏవి వేయవద్దనమాట. సో బిఫోర్ అందులోనే ఆయిల్లోనే అన్నీ వేసేసుకొని ఫైనల్గా మనం బేజా వాటర్లో సోక్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఎంతో యమ్మీగా ఎంత బాగుందో చూడండి.